హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఎలాగైనా శోభనాన్ని ఆపేయాలి, ఆనంది ఆదిత్యలు సంతోషంగా ఉండకూడదు, ఎలాగైనా ఆపేయాలి అని ఇందుమతి జీవన ఇక అనుకుంటారు కదా. ఇక ఎలాగ ఆపాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఒక విషయం అయితే గుర్తుకు వస్తుంది జీవనకి. అవును పెద్దమ్మ, ఇక మనం ఇలా చేసే ఖచ్చితంగా ఆదిత్య కుట్టిల శోభనం ఆగిపోతుంది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇందుమతి. అయితే ఏంటే, ఎలా చేస్తే ఆగిపోతుంది అని ఇందుమతి అంటూ ఉంటుంది. అప్పుడు జీవన, అవును పెద్దమ్మ, ఆ దివ్యకి ఇక అప్పుడప్పుడు తల తిరిగి కింద పడిపోతుంది కదా, ఆ దివ్యకి ఏదైనా అయితే ఖచ్చితంగా అందరూ హడావిడిగా కంగారు పడుతూ ఉంటారు. ఆ దివ్యకి ఏమైనా ఇక అందరూ అలా కావడం వల్ల శోభనం కూడా ఇక ఆగిపోతుంది. ఇక ఆ కుట్టి కూడా ఆ దివ్య కోసం వస్తుంది. ఎలాగైనా ఈ దివ్యకి ఏదైనా జరిగితే ఖచ్చితంగా శోభనం ఆగిపోతుందని నాకు అర్థమవుతుంది పెద్దమ్మ అని జీవన ఇక ఇందుమతితో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే, అవును నిజంగానే ఈ దివ్యకి ఏదైనా అయితే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళంతా కంగారు పడతారు. ఇక ముఖ్యంగా ఆనంది అయితే చాలా కంగారు పడుతుంది. ఇక ఆనంది ఎంత సంతోషానైనా వదిలిపెట్టుకొని అయితే దివ్య కోసం వస్తుంది. అయితే ఈ దివ్యకే ఏదైనా జరగాలి, ఖచ్చితంగా జరిగితేనే ఈ శోభనం ఆపడానికి మనకి ఇదొకే కారణం అని ఇక ఇందుమతి అంటూ ఉంటుంది. ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం పెద్దమ్మ, ఆ దివ్యకి ఏం జరగాలి, ఏం చేద్దాం, తనకు ఏదైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇక శోభనం ఆగిపోతుంది, ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడతారు. కాబట్టి తనకి ఏదైనా ఇక జరిగేలా చేయాలి. అంటే తను ఇక తల పగిలేలానా, లేకపోతే తను కళ్ళు తిరిగి కింద పడేలానైనా చేయాలి అని ఇక జీవన అంటూ ఉంటుంది. లేదే తిక్కలు మొద్దు, ఇక ఇదొక పని చేస్తే ఖచ్చితంగా ఇక తన కోసం అందరూ హడావిడిగా వస్తారు అని అనగానే, ఏం ప్లాన్ పెద్దమ్మ చెప్పు అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడు ఈ మెట్లపై నుండి ఖచ్చితంగా ఆ మెంటల్ దివ్య వస్తుంది. కాబట్టి ఆ మెట్లపై నుంచి వచ్చే టైంకి నూనె పోద్దాం. ఇక ఆ మెట్లపై నుంచి కింద పడుతుంది. అప్పుడు తనకి ఇక గాయమవుతుంది. ఇక తను అరుస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడు ఇక ఆనంది ఆదిత్య కూడా వస్తారు. శోభనం ఈ విధంగా ఆగిపోతుంది అని ఇందుమతి జీవనకి చెప్పగానే, సరే పెద్దమ్మ, ముందుగా ఆయిల్ బాటిల్ నేను తీసుకువస్తాను, నువ్వు దాన్ని మెట్లపై పోసేయి అని ఇక చెప్తూ ఉంటుంది జీవన. అయితే ఇక ఇందుమతి తొందరగా వెళ్ళి పోయి ఇక నూనె తీసుకురా అని అంటూ ఉంటుంది ఇందుమతి. అయితే ఇక జీవన ఇక నూనె తీసుకొని అక్కడికి వస్తుంది. వెంటనే ఇద్దరూ కలిసి ఆ మెట్లపై నుంచి అంతా పోస్తూ ఉంటారు. ఇక అప్పుడే దివ్య అక్క అక్క అనుకుంటూ ఇక మెట్లపై నుంచి వస్తూ ఉంటుంది. ఇక నూనె పోస్తురు కదా ఇందుమతి జీవన, అది గమనించకుండా ఇక దివ్య అయితే ఆ నూనెపై కాలు వేస్తుంది. ఇక అక్కడికక్కడే కుప్పగూలి కింద పడిపోతుంది జారి. ఇక అమ్మ అని గట్టిగా అరవడంతో హాల్లోకి అందరూ వస్తారు. ఇక అప్పుడే మెట్లపై నుంచి కింద పడి తలకి బాగా గాయమై ఇక ముఖం కనిపించకుండా బ్లడ్ కారడంతో ఇక దివ్య ముఖం సరిగా కనిపించదు. ఇక అందరూ హాల్లోకి వచ్చి, అమ్మ దివ్య ఏం జరిగింది అని జ్యోతి ఇక హైమ అటు సునంద అందరూ అరుస్తూ ఉంటారు. అప్పుడే ఇక అక్కడికక్కడే కుప్పగూలిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది కదా బ్లడ్ బాగా పోవడంతో. వెంటనే ఇక సునంద అందరూ ఇక తనని చూడడం కాదు, వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, చాలా గాయమైపోయింది, ఇక తనకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని ఇక సునంద అరుస్తూ ఉంటుంది. వెంటనే జ్యోతి, శశికాంత్ ఇక అందరూ కలిసి ఇక దివ్యనైతే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇక అది తెలుసుకున్న ఆనంది ఆదిత్య కూడా ఇంటి నుంచి ఇక ఆనందికి దివ్యకి గాయమైందని తెలిసి ఇక శోభనం ఆపేసి ఇక హాస్పిటల్కి అయితే వస్తారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న దివ్యనైతే ఆనంది చూస్తుంది. ఆదిత్య మాత్రం ఇక తనని గమనించకుండా అలానే కూర్చుంటాడు. ఇక తనని సునంద ఆదిత్య మాత్రం చూడరు. ఇక అలా ఇక ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో అసలు మెట్లపై నుంచి ఎలా పడింది అని తెలుసుకోవాలి అని ఇక జ్యోతి అయితే వెంటనే, అత్తయ్య
మన ఇద్దరం కలిసి ముందుగా ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాక అసలు మెట్లపై నుంచి దివ్య ఎలా పడింది, కావాలని చేశారా చూద్దాం పదా అని ఇక ఇద్దరు చాటుగా వచ్చి మాట్లాడుకొని జ్యోతి హైమ ఇద్దరు కలిసి తిరిగి ఇంటికైతే వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళి మెట్లపై దగ్గర చూస్తూ ఉంటారు. అక్కడ నూనె పక్కకు తొలగి ఉండడం చూసి ఒక్కసారే ఇక అత్తయ్య ఒకసారి అటు చూడండి, మెట్లపైకి ఇక నూనె పాడింది, కావాలనే చేశారని నాకు అనిపిస్తుంది, దివ్యని ఎవరో ఇలా పడేయాలని చూశారు అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది హైమతో. అప్పుడు హైమ అవును జ్యోతి, నిజంగానే ఈ మెట్లపై ఆయిల్ ఉంది, కావాలనే దివ్యని పడేసేలా చేశారు, ఇది ఎవరై ఉంటారు అసలు అర్థం కావడం లేదు, దివ్యకి ఎవరు ఇక్కడ పగ ఎవరు లేరు కదా, ఇలా ఎవరు చేస్తారు అని హైమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే అత్తయ్య గారు మీరు ఒకసారి గమనించారా, ప్రతిసారి ఇందుమతి ఇక జీవన ఇద్దరూ కలిసి దివ్యని బాధ పెట్టాలని చూస్తారు. ఇక ఇందుమతి గురించి చెప్పాలి, ఇక తను మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా దివ్యతో గొడవ పడుతుంది, కాబట్టి ఇది వాళ్ళ ప్లానే అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక హైమ అయితే వెంటనే అవును జ్యోతి, మన ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉంది కదా, వెంటనే ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తే అసలు కారణం ఎవరో తెలుస్తుంది కదా అని హైమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే అవునత్తయ్య మంచి ఐడియా, వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూద్దాం, అందులో ఎవరైతే ఉంటారో వాళ్ళని వదిలిపెట్టకూడదు, తన ప్రాణాలకే ఇప్పుడు ప్రమాదమని డాక్టర్ గారు చెప్పారు, తనకి ఏదైనా అయితే ఇక మన కుటుంబం మొత్తం ఇక రిస్క్లో పడిపోతాం, కాబట్టి తను కోలుకునేలా ఇక లేదనిపిస్తుంది, ఇది కావాలనే ఎవరో చేశారు, ఇంత భయంకరమైన ఇక చంపాలని చూడడం అయితే ఇది ఎవరు చేయరు, మనిషి అయి ఉంటే ఇలా చేస్తారా చెప్పు, వెంటనే ఆ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూద్దాం, అందులో ఎవరైతే ఇది చేశారో వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపాలి, అయ్యో పాపమని ఉండనిస్తే ఇక ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళు దేనికైనా ఇక వెనకాడరు అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది హైమతో. అప్పుడు హైమ అవును జ్యోతి నువ్వు చెప్పింది కరెక్ట్, ఇక ప్రాణాలు కూడా తీయడానికి ఇక ఒప్పుకున్న వాళ్ళు ఇలాగే వదిలేస్తే ఏదైనా చేసే అవకాశం ఉంది, కాబట్టి ఆ సీసీ ఫుటేజ్లో ఎవరైతే కనిపిస్తారో ఇక ఎవరైతే అది కావాలని చేశారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు అని ఇక హైమ కూడా అంటూ ఉంటుంది. వెంటనే ఇక జ్యోతి హైమ ఒంటరిగా ఉంటారు కదా, వెంటనే సీసీ ఫుటేజ్ అయితే ఓపెన్ చేసి చూస్తారు. ఇక సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తూ ఉండగా అప్పుడే ఇక ఇందుమతి జీవన్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఒక చోట. ఆ తర్వాత ఇక దివ్య మెట్లపై నుంచి రావడం ఇక జీవన ఇందుమతి గమనిస్తారు కదా, ఇందుమతి అయితే తెలివితో ఇదంతా జీవనతో చేపిస్తుంది. వెంటనే జీవన ఆయిల్ బాటిల్ తీసుకురావడం, ఇక జీవన తీసుకువచ్చి మెట్లపై పోయడం, ఇక అప్పుడే దివ్య మెట్లపై నుంచి వచ్చి ఇక మెట్లపై కాలు వేసి నూనెపై కింద పడిపోవడం, తలకి గాయం అవ్వడం ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక జ్యోతి హైమాలైతే. ఇక జ్యోతి అయితే చూసావు కదత్తయ్య, ఇక నా కూతురు ఎంత కాడికి వడికట్టిందో, ఆ రోజు ఆదిత్యని కూడా యాక్సిడెంట్ చేసింది, ఇక యాక్సిడెంట్ కూడా ఆ నింద నా కూతురుపై పడకూడదు, ఇక తన జీవితం ఇక ఏమైపోతుందో అని ఇక ఆ నింద నాపై వేసుకున్నాను, కానీ ఇప్పుడు అది వదిలిపెట్టేసరికి ఇప్పుడు ఈ అగత్యాన్ని కూడా పాల్పడింది, చూశారు కదత్తయ్య, దీనికి అంతటికీ కారణం జీవన అని, ఆ జీవన వెనుక ఇందుమతి కూడా ఉందని చూసావు కదా, ఇక జీవననే మెట్లపై నూనె పోసింది, కావాలనే జీవన ఇక దివ్యని చంపాలని చూసింది, అంటే దివ్యని చంపాలని చూసిందంటే దేనికి కారణం, అటు ఆనంది సంతోషంగా ఉండకూడదు, కుట్టి ఆదిత్యలకి శోభనం ఏర్పాటు అయ్యింది, కాబట్టి ఇక అది ఆపడానికే ఇదంతా చేసిందేమో అని నాకు అనిపిస్తుంది అని జ్యోతి అయితే హైమతో అంటూ ఉంటుంది. అప్పుడు హైమ అయితే అవును నిజంగానే కుట్టి అంటే తనకి చాలా ఇష్టం ఉండదు, ఎందుకంటే కుట్టి విషయంలో ప్రతిసారి ఏదో ఒకటి చేస్తుంది, ఆ రోజు పెళ్ళి కూడా ఇక కుట్టి ఏ సంబంధం లేకపోయినా కుట్టిపై ఒక నింద వేసింది, కుట్టి మాత్రం ఇక తను సాక్ష్యాలతో సహా తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంది, కానీ ప్రతిసారి జీవన కుట్టిని బాధ పెట్టాలనే చూస్తుంది, కాబట్టి ఇక కుట్టిని బాధ పెట్టాలనే ఇక ఈ జీవన ఈరోజు దివ్యపై అలా చేసిందేమో అని ఇక హైమ కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అత్తయ్య గారు నా కూతురని ఇక తనని వెనుకేసుకురావద్దు, ఎందుకంటే తను ఇంతగా
అఘాయిత్యానికి కూడా గురైందంటే ఇంకా రాను రాను ఇలానే వదిలేస్తే ఇంకా ఏదైనా చేసే అవకాశం ఉంది. ఇక నా కూతుర్ని వదిలిపెట్టకూడదు అత్తయ్య. తనని ఇక్కడికి తీసుకువచ్చి తగిన విధంగా బుద్ధి చెప్పి ఇక పోలీసులకి పట్టించేయాలి. ఇక తనని వదిలిపెట్టకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు జ్యోతి, హైమాలైతే. అప్పుడే అక్కడికి చైతన్య వస్తాడు. అవునత్తయ్య, మీరు ఇద్దరు ఒంటరిగా ఇంటికి రావడం గమనించాను. అసలు ఎందుకు వచ్చారు అని ఇక చైతన్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే నేను ఇక్కడ అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఏంటత్తయ్య, ఏం దాచిపెడుతున్నారు? దివ్యని చంపాలని చూసింది ఇక జీవనాన్ని మీకు అర్థమవుతుంది కదా అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోతి, హైమాలైతే షాక్ అయిపోతారు. అప్పుడే కంగారు పడుతూ ఉంటారు. అత్తయ్య, నాకు జీవన గురించి తెలుసు. ఎందుకంటే వదిన విషయంలో జీవన ప్రతిసారి తప్పులు చేస్తూనే ఉంది. వదినని సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తుంది. ఈరోజు వదిన సంతోషంగా ఉండకూడదనే ఈ దివ్యని చంపాలని కూడా చూసింది. ఇదంతా నాకు అర్థమైపోయింది అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోతి, హైమలైతే అవును బాబు, నా మనవరాలని చెప్పుకోవడం అంటే నాకు సిగ్గుగా ఉంది. ఈరోజు దివ్యని చంపాలని చూసింది, కుట్టిని బాధ పెట్టాలని. ఇలాంటిది నా మనవరాలేంటి? అసలు అలాంటిది నా మనవరాలుగా రావడం అయితే నిజంగా నేను ఊహించుకోలేకపోతున్నాను. అసలు తను నా మనవరాలేనా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది హైమ అయితే. వెంటనే చైతన్య, నేను జీవనని ఇక్కడికి తీసుకువస్తాను. మీ స్టైల్లో మీరు ఒక వార్నింగ్ ఇవ్వండి, తనని వదిలిపెట్టకూడదు అని చైతన్య అంటూ వెంటనే హాస్పిటల్లో ఉన్న జీవనని లాక్కొని ఇంటికైతే తీసుకువస్తాడు. అప్పుడే హైమ, జ్యోతి అయితే జీవన వైపు సీరియస్గా చూస్తూ ఉంటారు. అప్పుడే చైతన్య, ఏంటి, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని జీవన అడుగుతూ ఉంటుంది. నీకు ఒక మంచి గిఫ్ట్ ఇద్దామనే తీసుకువచ్చాను అని చైతన్య జీవన గొంతు పట్టి చాలా కోపంతో ఉంటాడు. అప్పుడే వెంటనే, ఏంటి చైతన్య, ఏం చేస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది. ఏంటమ్మా చైతన్య, ఇలా చేస్తున్నా కానీ మీరేంటి సైలెంట్గా ఉంటున్నారు అని జీవన అంటూ ఉంటుంది. నువ్వు చేసిన పనికి చంపేయాలి అని వెంటనే అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే హైమ జీవన దగ్గరికి వెళ్ళి జీవన చెంప పలగొడుతుంది. ఏంటే, ఈరోజు ఆ దివ్య చనిపోవడానికి కారణం నువ్వు. నువ్వని ఎలా తెలిసిందనుకుంటున్నావా? సీసీ కెమెరా ఈ ఇంట్లో ఉందని తెలుసుకోలేకపోయావా? సీసీ కెమెరా ఉంది ఈ ఇంట్లో. నువ్వు చేసిన అఘాయిత్యం నేను చూశాను. మెట్లపై నూనె పోయడం, దివ్యని పడేలా చేయడం, కుట్టికి ఉన్న ఆనందాన్ని దూరం చేయాలని, ఇదంతా ఒక అమ్మాయిని చంపేయడానికి కూడా సిద్ధపడ్డావు. నీలాంటిది నా మనవరాలని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అని అంటూ ఉంటుంది హైమ అయితే. అప్పుడే జ్యోతి కూడా, నీలాంటిది నా కూతురని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అసలు నువ్వు నా కూతురువా? అసలు ఎవరైనానా అని నాకు అనిపిస్తుంది ఇంకొకసారి ఆలోచిస్తుంటే అని జ్యోతి చాలా కోపంతో ఉంటుంది. వెంటనే అక్కడికైతే పోలీసులు వస్తారు. పోలీసులు ఆ ఇంట్లో ఉన్న అన్ని ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు. అప్పుడే జీవన నూనె పోయడం, మెట్లపై నుంచి దివ్య పడి చనిపోవడం, ఇదంతా పోలీసులు తెలుసుకుంటారు. వెంటనే ఈ జీవనని అరెస్టు చేసి తీసుకువెళ్తారు. ఈ విధంగానైతే ఆ జీవననైతే అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అప్పుడే సునంద, ఏంటి జీవనని ఎందుకు అరెస్ట్ చేశారు అని సునంద, ఆదిత్య అడుగుతూ ఉంటారు. జ్యోతి అయితే, మమ్మల్ని క్షమించండి, నేను ఇలాంటి కూతుర్ని కన్నానా అని నాకు సిగ్గుగా ఉంది. ఈరోజు దివ్య మెట్లపై నుంచి పడి చనిపోవడానికి కారణం జీవననే ఇదంతా చేసింది. దివ్యని మెట్లపై నూనె పోసి కింద పడేలా చేసింది జీవన అని చెప్పగానే సునంద, ఆదిత్య షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది సునంద అయితే. అవును సునంద గారు, మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే ఇదంతా జీవన చేసింది. అది గమనించాము. అందులోనూ పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు ఇంట్లో. అప్పుడు అదంతా జీవన చేసిందని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుకనే జీవనని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు అని జ్యోతి చెప్పగానే సునంద చాలా కోపంతో ఉంటుంది. ఇలాంటిది నా కోడలు కావడం ఏంటి చైతన్య, అలాంటి దాన్ని
నా కోడల్ని చేశావు అని సునంద నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య, అవునమ్మా, తను అలాంటిది కాబట్టే తనకి తగిన విధంగా బుద్ధి చెప్పాలనుకున్నాను. అసలు తనని ప్రేమించలేదమ్మా. నిజం చెప్పాలంటే అన్నయ్య కాళ్ళు పోవడానికి కారణం జ్యోతి గారు కాదు, అసలు కారణం జీవన. ఆ రోజు అన్నయ్యని యాక్సిడెంట్ చేసింది కూడా జీవననే. ఆ నింద జ్యోతి గారు తనపై వేసుకొని తన కూతుర్ని సేవ్ చేసింది. ఇక ఆ విషయం నాకు తెలిసే ఇక జీవనని ట్రాక్ చేసి ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకున్నాను. ఇక ఆ పెళ్లి చేసుకున్న ఇంకానైనా ఇక తనకి బుద్ధొచ్చేలా చేసి అన్నయ్య కాళ్ళపై పడి క్షమించమని అడిగేలా చేద్దామని అనుకున్నాను. కానీ ఇక ఆ జీవన మారదని తెలిసిపోయింది. ఇక ఈరోజు దివ్యని చంపడానికి కూడా వెనకాడని ఈ జీవనని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఇక జీవన పోలీసులు పట్టుకుపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇక మనం చెప్తే తను మారదు. తనని ఆ పోలీసులు ఇక తగిన విధంగా బుద్ధి చెప్పాలి. ఇక ఒక మనిషి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డా ఇలాంటిది నాకు భార్యగా నేను ఒప్పుకోను, ఎప్పటికీ ఒప్పుకోను అని ఇక చైతన్య కూడా ఇక జీవనని చీకొట్టి ఇక పోలీసులకైతే అప్పగిస్తారు. ఈ విధంగానైతే జీవన నిజస్వరూపాన్ని ఇక బయట పెడుతుంది. ఇక జ్యోతి హైమాలైతే ఇక చైతన్య కూడా జీవనకి విడాకులు ఇవ్వడానికైతే సిద్ధపడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.